దశమహావిద్యలు, కాళీ అమ్మవారు, కాళీ అమ్మవారి ఉపాసన, కాళీ అమ్మవారి యొక్క నిజరూప దర్శనం ఎలా ఉంటుంది, పరతత్వంగా ఆ తల్లి యొక్క నిజరూప దర్శనం. ఇది బాహ్య దృష్టితో చూసేది కాదు, మనోనేత్రంతో ఆ తల్లిని భావానికి అతీతముగా, అభావాన్ని నువ్వు అభావం అయితే నీకు ఇచ్చే దర్శనమే ఏకీకృతం కావటం. మంత్రము పండితే నీ స్థితి ఏంటో అది నువ్వు కావటం, అది నిజరూప దర్శనం అంటే. అంతేగాని మనం అనుకున్నట్టు తెల్లారిగట్ట గుళ్ళల్లో చూపించే నిజరూప దర్శనం అది కాదు. అసలు నిజరూప దర్శనం ఏంటంటే ఆ తల్లి యొక్క పరతత్వాన్ని తెలుసుకోవటం, అందులో నువ్వు తల్లీనత చెందటం, దాన్ని నువ్వు అనుభూతి చేసుకోవటం. మరి అక్కడ ఏకత్వం వచ్చింది కదా, భావాలు కలిసినప్పుడు ఏకత్వం వచ్చింది కదమ్మా. మరి 10 మందితో మనం తిరుగుతున్నప్పుడు ఎవరివో భావాలు మన భావాలు కలిసినప్పుడు స్నేహం ఏర్పడుతుంది. అదే కదా ఏకీకృతము అంటే. అవునా? నిజరూప దర్శనం అంటే ఏమిటి? నిజంగా నేను మనసుతో మిమ్మల్ని, నా భావాలు మీ భావాలు ఒకటే, మన ఇద్దరము ఒకటే అని నీకు ఉండాలి, వాళ్ళకి ఉండాలి. ఆ ఏకత్వమే మీ స్నేహానికి పునాది. అర్థమైందా? సో నిజరూప దర్శనము అంటే ఇలా చూడాలమ్మా. ఇప్పుడు నువ్వు ఆజ్ఞా చక్రంలో నీ నిజరూప దర్శనం ఎక్కడ చూస్తావు? శారీరకంగా నువ్వు ఉన్నావు, అది నువ్వు కావు. సూక్ష్మంగా నువ్వు ఎలా ఉంటావో నీకు తెలియదు, కానీ ఊహలు, ఆలోచనలు, కళలు ఇవన్నీ వస్తున్నాయి, పోతున్నాయి. ఒక సూక్ష్మ రూపం నాలో ఉంది స్వామి అన్నావు, అది నువ్వు చూడలేదు. ప్రాణం, కారణ శరీరం నీకు తెలియదు. ప్రాణం ఎలా వస్తుందో, ఈ చైతన్యం కాళీ అనే అమ్మవారి నీ యొక్క శరీరాన్ని ఎలా నిలుపుతోందో, కాలగమనంలో ఎలా ముందుకు తీసుకెళ్తుందో అది తెలియదు. అవునా? ఎన్ని పోగొట్టుకొని నువ్వు ఆత్మలో నిన్ను నువ్వు నిజరూప దర్శనం ఎక్కడ చేసుకుంటావు? ఆత్మగా నువ్వు అయితే, ఆత్మ రూపంలో నువ్వు వస్తే అది నిజరూప దర్శనము. అక్కడ ఇంకొక వ్యక్తికి తావేది? ఇంకో వ్యక్తి ఎందుకు ఉంటాడమ్మా? నీ సొంత వాళ్ళే ఉండరు అక్కడ. నీలో నీవుగా ఉన్నప్పుడు మరి అది నిజరూప దర్శనము. అదియే నీకు ఆజ్ఞాచక్రంలో ఆత్మ సాక్షాత్కారంగా మంత్రం పండటం అనేది కాళీ దర్శనమైంది స్వామి, మంత్రం పండింది స్వామి, ఆ వెలుగు చూశాను, క్రియావంతమైన వెలుగుని నేను చూశాను అన్నది నిజరూప దర్శనము. మన వరకు వెష్టిగా వస్తే ఇది, బహుంత్రి విషయానికి వస్తే నీవే అందులో ఆ సమిష్టిలో నువ్వు ఉప్పు కరిగినట్టు, సముద్రంలో ఉప్పు కరిగి ఉన్నట్లు నువ్వు నీలో నీవుగా నువ్వు కరిగిపోవాలి. ఎవరి భావాల్లోనూ నువ్వు కరగటం గొప్పతనం కాదు. నీలో నువ్వు కరుగు. నేను ఏమీ కాను అనే స్థితిలో అంతవరకు కరగాలి నువ్వు. నేను లేను అనే స్థితి వరకు నువ్వు కరుగుతూ పోవాలి. అప్పుడు నీకు నిజరూప దర్శనము, నీ జ్యోతి నువ్వు ఎలా నువ్వు దర్శనం చేసుకుంటావు. కాళీ అమ్మవారిని కూడా, ఈ కాళీ ఉపాసన, కాళీ అమ్మవారి యొక్క ఇవన్నీ అమ్మవారి యొక్క అనుజ్ఞతోనే జరుగుతాయి. దానికి ఉదాహరణగా నిన్న మనం ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాను. ఇంతకుముందు చెప్పింది అమ్మవారి యొక్క ఒక ఉపోద్ఘాతము, ఇంట్రడక్షన్. ప్రతి క్లాస్కి ఒక చిన్న 5 నిమిషాలు ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను అది చెప్పుకుంటూ పోయాను అంటే అది మళ్ళీ పెద్ద విద్య అయిపోతుంది. సో ఇక్కడ గురువుగారు మనకి ఎంతవరకు 2 పేజీలు కాబట్టి కాళీ విద్య చిన్నగా చెప్పాడు. దాని గురించి నువ్వేంటంటే పేపర్లోను, పుస్తకంలోనూ నువ్వు తెలుసుకునే విషయం తక్కువే, కానీ అనుభూతుల్లో అది అనంతము. అంతేగా? వ్యక్తిని మనం ప్రేమించాము, అభిమానించాము అంటే 5 అడుగుల వ్యక్తిని నువ్వేం ప్రేమిస్తావు? ఈ 5 అడుగుల వ్యక్తిని ప్రేమిస్తున్నావమ్మా అంటారు చూసేవాళ్ళు. కానీ నీ మనసులో అది అనంతము. అమ్మవారు కూడా అంతే. నువ్వు చూసే విగ్రహం గుళ్ళల్లో 5 అడుగులో 3 అడుగులో ఉంటుంది. అది చూసుకొని నువ్వు మురిసిపోతే ఎలా? అందులో లేదు. దాని వెనక ఉన్న పరతత్వం అనంతము. అది మనం ఆ నిజం తెలుసుకోవాలి. సో అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఈ భూమి మీద నీకు తారసపడుతూ ఉంటారు. నువ్వు పిలిస్తే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు తలుచుకుంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు. అందుకే భగవంతుడు కూడా నువ్వు మనం అనుకుని వెళ్ళే దేవుళ్ళు కాదు వాళ్ళు. కాళీ అమ్మవారి దగ్గరికి నువ్వు ఉపాసన చెయ్యాలి అనుకుంటే ఆ తల్లి అనుజ్ఞ ఇస్తేనే నువ్వు
ఆ పునశ్చరణ, ఆ మంత్ర బీజము, క్రీమ్ అనే బీజము నీ నోట్లో నువ్వు వల్లి వేయటం జరుగుతుంది. పునశ్చరణ చేయటం జరుగుతుంది. లేదు అంటే 30వ దగ్గర ఆపేస్తుంది. నీకు అటువంటి స్థితులు కల్పిస్తుంది. అందుకే కాళీ అమ్మవారు ఏంటంటేనమ్మా, ఆ ఉపాసన చాలా కష్టతరము అంటారు. చాలా కష్టాలు పెడుతుందంటే, ఆ యొక్క అమ్మవారు కష్టం పెడుతుందని కాదు. నువ్వు 3 రోజులు చేయటానికే నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే కష్టం. ఆ పరిస్థితులు అలా నిన్ను చుట్టుముడతాయి. అందుకే దేవుళ్ళ విషయంలో ఉపాసన, మంత్ర దీక్ష తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అది మనకి మనం చేయగలుగుతామా? మన శక్తి సామర్థ్యాలు నువ్వు అంచనా వేసుకోవాలి, బేరీజు చేసుకోవాలి. నీవు నీరసంగా ఉన్నావు అంటే కొంతకాలం తర్వాత తీసుకో. ఎందుకు అంత కంగారు, తొందర? ఒక రోజులో నువ్వు మహారాణులము, మహారాజులం అయిపోంగా. అవునా? వేల సంవత్సరాలు తపస్సు చేసే ఋషులు, మునులు ఏమనుకోవాలి? మనం 3 గంటలు చేసేసి నాకే దేవుడు ఏం చేయలేదంటే. ఎందుకు చేయాలి? ఆయన చేయవలసింది చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా చేసేవాడే గాని చెయ్యనివాడు కాదు. మనలా. మనం ఊరికే అలా అనుకుంటున్నాం. నీకు జరగలేదని నాకేమీ చేయలేదు. అందుకే దేవుడు కూడా ఏంటంటే 2 ఉంటాయి. చేస్తాడు, చెయ్యడు అనే 2 పెట్టావు ద్వైతం. ఆయనది ఎప్పుడు కూడా చేసేదే. చెయ్యనిదంటూ ఏమీ లేదు. అందులో నువ్వు కూడా కలిసి ఉంటావు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు అంటే ఆయన ఇచ్చేవాళ్ళే గాని పుచ్చుకునేవాళ్ళు కాదు కదమ్మా! ఆయన ఎందుకు చెయ్యడు, మా ఇంటి మీద ఎండ కాయదు అంటే ఎలా? అందరి మీద సమానంగా ఆ కాళీ అమ్మవారి తత్వం అదనమాట. అందరిలో చైతన్యవంతంగా ఆవిడ తిరుగుతూ ఉంటుంది. కాల రూపంలో తిరుగుతుంది. నిన్ను ఎంతవరకు యవ్వనంలో ఉంచాలి? యవ్వనం నుంచి ప్రౌఢంలోకి ఎలా తీసుకురావాలి? ప్రౌఢం నుంచి వృద్ధాప్యంలోకి ఎలా తీసుకురావాలి? అదంతా అమ్మవారి ఇచ్ఛానుసారంగా జరుగుతుంది. క్రియావంతంగా జరుగుతుంది. త్రికోణంలో ఉన్న ఆ త్రికోణములో వామ శీర్ష కోణంలో ఉంటుందని చెప్పానుగా నిన్న. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు మనం మొదలు పెడదాం. శ్రీమాత్రే నమః. కాళీ అంటే అర్థమైంది కదా! ఇటువంటివి గురువులు చెప్పిన ఈ విషయాలు మనసులో పెట్టుకొని నేను చెప్పేవి మీరు వింటే మీరు నాకు కనెక్ట్ అవుతారు. మీ ఆలోచన మీరు పెట్టుకొని నా ఆలోచన నేను చెప్పుకుంటూ పోయాననుకో మీరు నేను ఆ! 2 గుర్రాల జోడు గుర్రాల సవారి అంటారు. అర్థమైందమ్మా? 2 పడవల మీద మనం చేయలేం గదా! అందుకే గురువు సమక్షంలో కూర్చున్నప్పుడు గురువు ఎక్కడ కూర్చున్నాడో అదే పడవలో వచ్చి మనం గూడా కూర్చోవాలి. మాకు సెపరేట్‌గా పడవ ఉందండి అంటే వెళ్ళమ్మా అంటారు. అవునా? ఆటుపోట్లొస్తాయి మరి. పోగొట్టుకునేది ఎక్కువ, సంపాదించుకునేది తక్కువ. అందుకే గురువు ఎక్కడుంటే అందుకే గురుస్థానము అంటారు. స్వామి మీరు నీట ముంచినా, పాల ముంచినా అని చెప్పి ఆయన ఎదురుగుండా కింద నేల మీద ఎందుకు కూర్చుంటాం అంటే ఇదే అన్నమాట. నా అహంకారం నాకేమీ లేదు స్వామి. అన్నదా శరణం నాస్తి అని చెప్పి మీ పాదాల దగ్గర కూర్చున్నాను అని ఆ వినయం నువ్వు చూపిస్తే అమ్మవారు నీకు అన్నీ ఇస్తుంది. అంతేగాని నా ఆలోచనలు నావి అంటే, ఆ ఆలోచనలు గూడా మళ్ళీ నీకు ఆ కాళీ అమ్మవారే ఇవ్వాలి. గుర్తుంచుకోవాలి అవి. ఏ ఆలోచన చేయాలన్నా అమ్మవారి అనుజ్ఞ ఉండాలమ్మా. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చెప్తా. ఓం ఓం హ్రీం ఓం ఓం క్రీం ఓం ఓం క్రీం కాళికాయై నమః. శ్రీమాత్రే నమః. మళ్ళీ ఆ మంత్రాన్ని ఉచ్చరించటం అనేది ఇక్కడ. ఇప్పుడు నువ్వు అమ్మవారి యొక్క క్రీం బీజము చెప్తున్నప్పుడు, ఉపదేశం పొంది నువ్వు చెప్తున్నప్పుడు, ఈ బీజము క్రీం అని అన్నావనుకో, ఒక మాలలో ఒక పూసని జరిపావు. ఇంకో పూసని జరపాలి అన్నప్పుడు పునశ్చరణ అంటారు. అది ఆ పునశ్చరణ ఏదైతే ఉందో ఏనన్నా? ఆ పునశ్చరణ ఏదైతే ఉందో చేయటము. హ్మ్. ఆ పునశ్చరణ చేయటము దాన్నే వామ అంటారు. మళ్ళీ రిపీట్ వామ. మళ్ళీ ఆ మంత్రాన్ని ఉచ్చరించటం అనేది వామ ఇక్కడ. అట్టి శక్తిని కూడా ఆమె కల్పిస్తే చేయవలసిందే కానీ మనంతట మనము చేయలేము. అమ్మా ఇంకొకసారి చెప్తానమ్మా నీది 108 సార్లయింది. ఇంకొక్కసారి మళ్ళీ నేను నీ మంత్రాన్ని, నీ బీజాన్ని మళ్ళీ నేను పునశ్చరణ చేస్తాను. ఆ శక్తినివ్వు అంటేనే ఆ తల్లి ఇస్తుంది. ఆమె ఇష్టముంటే ఇస్తుంది. లేదు అంటే ఆపేస్తుంది.
అది కూడా ఈ కాళీ అమ్మవారి యొక్క గొప్పతనము అంటున్నారు. కాళీ అంటే ఏంటంటే అమ్మవారిలో ఒక భాగమని కాదు. ఆమె క్రియావంతము. అంటే ఎక్కడి నుంచి వస్తోంది? ఆ త్రికోణములో ఉన్న ఈ వామ అనే భాగంలో శీర్ష కోణము నుంచి క్రియావంతమై ఈ సృష్టంతా ప్రవహిస్తోంది ఆ తల్లి యొక్క శక్తి, క్రియాశక్తి అంటారు. అంటే అమ్మవారే యొక్క అంశదేవత అయినా కూడా ఆ తల్లి ఎంతవరకు నీ వరకు కూడా ఆమె క్రియావంతంగా ఉంది అని. అలాంటప్పుడు నువ్వు చేసే పనులకి ఏం ఏం విలువ ఉంది? అమ్మవారు మరి మనందరం అమ్మవారి యొక్క ఆధీనంలో, ఆమె యొక్క చైతన్యంలో, కాళీ అమ్మవారి చైతన్యం ఆధీనంలో ఉన్నాం గదా! మరి నువ్వు నేను ఇష్టం వచ్చినట్టు నేను ఆడతానంటే ఎలా? తోలుబొమ్మలాట లాంటిదన్నమాట. అదే ఏమ్మా! మనందరము ఇది జగన్నాటక సూత్రధారి అంటే ఏంటంటే ఆ తల్లి. అదే కాళీ అంటే. ఆమె సూత్రధారి. అర్థమైందా? కాబట్టి కాళీ అంటే సంహారమే కాదు. కాళీ అంటే వామ, పునశ్చరణ, మరల ఇంకొకసారి అనుటకు వీలుగా ఆమె దయ చూడవలెనన్న విషయం కూడా కాళీయే. నేనొక సంవత్సరం నీ ఉపాసనలో ఉంటానమ్మా అంటే, ఆ తల్లి యొక్క కృప వల్ల నువ్వు ఉండగలుగుతావు గానీ, నువ్వు బలవంతంగా ఉండాలి అంటే ఉండలేవు. అంటే కాళీ అంటే అదనమాట. ఆమె అనుజ్ఞ ఉండాలి. ఆమె అనుజ్ఞ లేకుండా నువ్వు పునశ్చరణ గాని, మంత్రము గాని, బీజము గాని ఆ! ఇన్ని సంవత్సరాలు చేయాలనుకుంటున్నాను అన్నది నువ్వు చెయ్యలేవు. ఎందుకంటే తల్లి యొక్క అనుజ్ఞ ఉండాలి అని జెప్తున్నారు. అది లేకపోతే మనం మంత్రలయాన్ని పొందలేము. నువ్వు మంత్రలయాన్ని అంటే మంత్రసిద్ధి ఎలా అవుతుంది? తల్లి యొక్క ఆజ్ఞను, తల్లి యొక్క ఆమె యొక్క కరుణ లేకుండా నీకు మంత్రం ఎందుకు సిద్ధిస్తుంది? అవునా? తల్లిదండ్రుల యొక్క సంతోషం వలన పిల్లల యొక్క కోరికలన్నీ చెప్పుకుంటారు. వాళ్ళెప్పుడు మూడ్‌లో ఉంటారు. వెళ్లి పిల్లలందరూ మాకది కావాలి, ఇది కావాలని. కోపంగా ఉన్నప్పుడు చెప్పుకుంటే 4 బాదుతాడు. తండ్రి గాని, తల్లి గాని. పోరా అంటుంది. అలానే అమ్మవారి యొక్క ఆ తల్లి అనుజ్ఞ ఉండాలి. అనుజ్ఞ లేకుండా నేను జేస్తాను, నేను పొడుస్తాను, ఇచ్చేసేస్తాను. ఈ విర్రవీగటం అనేది ఉండదు. ఆ! ఎంతటి వాడైనా గూడా మానవులు గాని, యక్షులు గాని, కిన్నరులు గాని, దైత్యులు గాని వీడు, వాడు అని ఏమీ లేదు. అమ్మవారి యొక్క అనుజ్ఞ ఉండాలి. ఆ మంత్రం నీ దాకా వస్తుంది. మరి కర్ణుడికి చూడండి నేర్చుకున్నాడు గాని, అక్కడ గురువు అడ్డుగా ఉన్నాడు గదా! అందుకే కాళీ అమ్మవారు మెచ్చుకోలేదు. అందుకే వాడికేంటి మరుపు అనేది ఇచ్చింది. వాడికి బీజం తెలిసినా గూడా సరైన సమయంలో ఆ బీజం గుర్తుకు రాదు. అదే వాడికి శాపం. అందుకే వాడి మరణానికి అనేక కారణాలుంటాయి. అవునా? ఇది, అది అని చెప్పలేం కర్ణుడికి. పాపం. అలా ఉంటుంది. అలా నీ తపస్సుంటుంది అని జెప్తున్నారు. అమ్మవారి అనుజ్ఞ లేకుండా నేనేదో చేసేస్తాననుకుంటే కుదరదు. మహాభారతంలో కర్ణుడి పరిస్థితి వస్తుంది. ఏమ్మా! అర్జునుడిగా కాళీ అమ్మవారంటేనే కృష్ణుడు కదా! కాళీ కృష్ణుడు కదమ్మా! కాళీ మర్దనం చేసినవాడు. అలానే నల్లని వాడు. కాళీ గూడా నల్లగా ఉంటుంది గదమ్మా! చీకటంతా కాళీ గదా! అందుకే ఆ! ఆ శ్రీకృష్ణుడు పక్కనే ఆ కాళీ అమ్మవారు పక్కన ఉంది కాబట్టి వాడికి విజయం సిద్ధించింది అర్జునుడికి. శ్రీమాత్రే నమః. ఏమ్మా అర్థమైందా? అది మీరు తెలుసుకోవాల్సిన అంతర్మథనం చేయాలి నాన్న. అంటే ఏంటంటే, ఏదైనా లోపల మీరు వెళ్తే గాని విషయం తెలీదు. పైపైనవి చూసేసుకొని నమ్మేసేసి నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటది. జీవితం అంతా వెళ్ళిపోతుంది గానీ, అదెప్పుడు పండదు మంత్రం. జ్ఞానంగా ఉంటుందంతే నీ దగ్గర. బీజం ఉంది గానీ, అది మొలకెత్తితే కదమ్మా నీకేదైనా పండనేది చేతికొస్తుంది. విత్తనాలు తీసుకొచ్చి అటకలో పెట్టుకుంటే ఎలా? గూట్లో పెట్టుకుంటే అయిపోతుందా? అక్కడ మొలుస్తాయా అవి? దానికొక క్షేత్రము, బీజము, క్షేత్రము, జలములు ఇవన్నీ ఉన్నప్పుడు ఏపుగా అది ఏమ్మా నీ మంత్రం అనేది ఫలవంతం అవుతుంది అని జెప్తున్నాడు. దానికి అమ్మవారి కరుణ అనేది చాలా ముఖ్యం. నెవర్ యూ క్యాన్ గో అగెయిన్స్ట్ గాడ్స్ విల్. ఓకే. యువర్ డెస్టినీ ఈస్ అది ఆల్రెడీ రాసిపెట్టుంది. అదే ఖాళీ అంటే. నువ్వు రేపు ఏ అన్నం తింటావో, ఎవరిని కలుస్తావో, ఎవరితో నువ్వు మాట్లాడుకుంటావో, ఎవరితో నువ్వు మంచితనం చేసుకుంటావో, ఎవరు నీకు శత్రువులుగా నీకు అన్యాయం చేస్తారో అన్నదంతా గూడా ఈ అమ్మవారి యొక్క ఆ! ఖాళీ కదా! కాలము గదమ్మా!
ఆ తల్లికి అన్నీ తెలుసు. ఆ ప్రకారంగానే వెళ్తుంది. నీవు గనక ఆ కాళీ అమ్మవారిని గనక ప్రసన్నం చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఆ దుష్టకాలమే మంచి కాలం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మహాభారతంలో పంచపాండవులు ఉన్నారు గదమ్మా! పంచపాండవులు చూడండి అజ్ఞాతవాసంలో వాళ్ళని గుర్తుపట్టడం ఎంతసేపమ్మా? సంవత్సరము కాళీ అమ్మవారు వాళ్ళని కాపాడింది. ఎవరు చూసినా గూడా వీళ్ళు పాండవులు కారు. ఇన్ కేస్ తెలిసిపోయిందనుకో మళ్ళీ వనవాసం. అట్లా నిన్ను ఏంటంటే కష్టకాలంలో అమ్మవారు ఎలా కాపాడుతుందనేది నీకు తెలీదు. ఊరికే నీకు తిట్లు తిట్టటం తప్ప ఆమె తత్వం తెలీదు. గురువు గూడా అంతే. తిట్టటానికి ముందు వస్తాం గానీ, ఆయన గురించి తెలుసుకోవాలనే ఆ ప్రయత్నం ఎప్పుడు చెయ్యం. అందుకే అలా అమ్మవారు కాపాడింది. మరి కృష్ణుడు తిరుగుతున్నాడు గదా! అందుకే నీ అన్‌ఫేవరబుల్ టైమ్ గూడా ఫేవరబుల్‌గా చేస్తుంది. ఇప్పుడు ఇంద్రుడు అర్జునుడికి శపించాడు. శపించింది. ఎవరు? అప్సరస. అవునా? వాడికదేమిటి? బృహన్నల అనే ఒక ఇదుంది గదా! సంవత్సరం అంతా పాపం వాడు ఆ! నపుంసకుడుగా ఉండాలని శపించింది. అదేం ఆ వరము అమ్మవారు ఏం చేస్తుంది? భక్తుడు గదా! మరి భక్తురాలైనప్పుడు దాన్ని ఆ యొక్క శాపాన్ని వరంగా మలుస్తుంది. అది అజ్ఞాతవాసంలో పనికొచ్చింది. అలా అన్నమాట. ఎట్లా గుడ్ అంటే మంచి నుంచి చెడు నుంచి మంచి ఎలా తీస్తాం స్వామి అంటే ఇటువంటివన్నమాట. ఇలా నువ్వు కొద్దిగా అంతర్మథనం చేసుకోవాలి నీ మనసుని. నీకు అమ్మవారు నీకు మంచి మనసొచ్చింది. మంచి ఆలోచనిచ్చింది. హ్మ్. అలానే మంచి నీకు శక్తిని గూడా ఇచ్చింది గదా! నేను చెయ్యలేను అనేది ఏమీ లేదుగా. అవునా? 70 ఏళ్ల కంటే మనం ఎవరు ఏం చేయలేరు గానీ, మంచి వయసులో ఉన్నప్పుడు మంచి శక్తి అనేది ఉంది నీకు. అవునా? దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తల్లి నువ్వే చెప్పు నాకు కరుణ చేసి కరుణతో అంటే ఆ తల్లి చూపిస్తుంది. ఆ అవకాశం ఇస్తుంది. నువ్వు మొదలుపెట్టురా. ఓం క్రీం ఓం అనను. దాన్ని నేనెక్కడి వరకు తీసుకెళ్తానో చూడు అంటుంది. ఆజ్ఞా చక్రం వరకు అక్కడ ఆమె నిజ రూప దర్శనం ఇస్తుంది. చాలా మరి ఆ విశ్వాసము, ఆ శ్రద్ధ అనేది నీకు మొదటి నుంచి ఉండాలి గదమ్మా! 4 అడుగులు వేసేసి, "అమ్మా! నువ్వు ఎక్కడికో తీసుకెళ్తున్నావు. నాకు నీ మీద నమ్మకం లేదు. చాలా కష్టాలు పడుతున్నాను" అనేసావనుకో, అమ్మవారు ఏముంది ఆమె ఎప్పుడు కూడా సర్వాంతర్యామి. మళ్ళీ అదృశ్యం అయిపోతుంది. పట్టుకోవాలి. అమ్మని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే నిన్ను చిత్ గగనాల్లోకి తీసుకెళ్తుంది. లేదు అంటే భూతాకాశం దగ్గర భూమి మీద పడేస్తుంది. యూ గాట్ ఇట్. హ్మ్. సో, అది లేకపోతే మనం మంత్ర లయాన్ని పొందలేము. ఆ తల్లి కరుణ లేదనుకో నీకు మంత్ర లయం ఎలా వస్తుంది? తనలో ఎలా కలుపుకుంటుంది? లయాన్ని ఎలా చేసుకుంటుంది? సో, అది ఉండాలి. ఖాళీ అంటే వామ, పునశ్చరణ మరలా ఇంకొకసారి అనుటకు వీలుగా ఆమె దయ చూడవాలి. ఆమె దయ ఉంటే నీకు మంత్ర లయాన్ని ఇస్తుంది అని. అంటే నువ్వు అమ్మవారిలో హ్మ్. ఇంకా ఈ బాధలు లేకుండా ఏమ్మా అన్నీ తీసేస్తోందిగా. తీసేసి నీ జ్యోతినొక్కటే తనలో కలిపేసుకుంటుంది. మంత్రసిద్ధి. అంటే మంత్రము, మంత్రి నువ్వే అయ్యావు. అంటే నీకు ఖాళీ స్వరూపాన్ని తన రూపాన్ని నీకు ఆపాదిస్తుంది అని. అప్పుడు నువ్వుగా ఉండవు. సముద్రంలో ఉప్పు కరిగిపోయినట్టు నీలో నీ మనసు ఆలోచనలన్నీ నీలోనే ఉన్నాయి కదా! అవునా? అలా కరిగి ఉంటావు. అమ్మలో కరిగి ఉంటావు. థట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాళీతత్వం. ఎవరికీ తెలియని విషయాలమ్మా ఇవి. అంటే కాళీ మంత్ర ఇప్పుడేమైంది కాళీ మంత్ర విఘ్నేశ్వరి అయింది. ఇప్పుడు మనం పూజలును అన్నీ చేస్తున్నాం గదమ్మా! అన్నిటికి వినాయకుడిని పెట్టి చేస్తున్నాం గదా! అలానే ఈ మంత్ర ఘనలు, ఈ మంత్ర శాస్త్రంలో ఈ కాళీ అనే అమ్మవారు అందుకే మొదటి నామంగా కాళీ అన్నారు. ఈమె ఈమెని పక్కన పెట్టి ఇంకో అమ్మవారి దగ్గరికి వెళ్ళలేవు నువ్వు. ఈమె మంత్ర విఘ్నేశ్వరి అయింది అని. ఈ తల్లి కరుణ ఉంటే మిగతా వాళ్ళ అక్క చెల్లెళ్ళందరూ గూడా నిన్ను కరుణిస్తారు. అది. ఇప్పుడు నువ్వు రాజమాతంగి పెట్టుకున్నావు. పెట్టుకున్నప్పుడు కాళీ అమ్మవారు మరి మొదటి విఘ్నేశ్వరుడు పూజ లేకుండా నువ్వేం చేస్తావమ్మా? శివుడు మరి దక్షయజ్ఞం ఏమైంది? పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అని అన్నాడు శివుడు. మరి అదే గదా సాంప్రదాయం మనం ఇప్పుడు గూడా పాటిస్తున్నాం. కార్డ్ పంపియండి వస్తాం పెళ్ళికి అంటాం. అలానే ఆమె మంత్ర విఘ్నేశ్వరి. ఆ తల్లికి దండం పెట్టకుండా నువ్వు నాకు రాజ్యం కోసం యజ్ఞయాగాదులు చేస్తున్నావంటే ఆమె ఎందుకు కాళీ అమ్మవారు ఎందుకు ఊరుకుంటుందా? అని విఘ్నాలు కల్పిస్తుంది. అర్థమైందా? అది.
అందుకే ఆమె ఏమైంది? మంత్ర విఘ్నేశ్వరి అయింది. కాళీ మంత్ర పురస్చరణ స్వరూపమైనది. కాళీ ఏమిటి? మంత్ర పురస్చరణ స్వరూపమైనది అని. అంటే ఏ మంత్రమైనా గూడా ఏ మంత్రం నువ్వు చెప్పినా గూడా, ఆ యొక్క మంత్రం యొక్క మంత్రాధీనంతు దైవతం. మంత్రం అంతా గూడా ఆ స్వరూపంలో ఆ తల్లి ఉంటుంది అని. ఇప్పుడు నువ్వెలా ఉన్నావు? మీ తల్లిదండ్రుల యొక్క జెనెటిక్స్, జీన్స్‌తో ఉన్నావు. అరే! మీ ఫాదరు కళ్ళును, నీ కళ్ళు భలే కలుస్తాయే! అదనమాట. ఆమె మంత్ర స్వరూపము. నీ పునశ్చరణకి స్వరూపం ఆవిడ. అందుకే అంతేకాక ఖాళీ 3గా విభజించబడిన కాలము యొక్క స్వరూపము. ఆమె 3గా విభజించబడిన కాలము యొక్క స్వరూపము అంటే భూత, భవిష్యత్, వర్తమానాలు. అంటే డివిజిబుల్ టైమ్, ఇండివిజిబుల్ టైమ్ 2 ఉన్నాయి కదమ్మా! టైమ్ ఒకటుంది. టైమ్‌లెస్‌నెస్ ఒకటుంది. ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత టైమ్‌లెస్‌నెస్. దాని కిందకొచ్చినప్పుడు త్రిపుటిలోకొచ్చినప్పుడు భూత, భవిష్యత్, వర్తమానం. సృష్టి, స్థితి, లయ. సత్వ, రజస్, తమో గుణాలు. అవునా? బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము. ఇలా అన్నమాట. ఆమె ఈ యొక్క త్రిపుటి స్వరూపము అని చెప్తున్నారు. అంతేకాక కాళి 3గా విభజించబడినది అంటే అన్ని ఆ 3 ఎక్కడ వచ్చిందో ఆమె అక్కడ ఖాళీ ఉందని మీరు తెలుసుకోవాలి. మహాకాల స్వరూపము కూడా నిన్ను ఆజ్ఞా చక్రం పైన నేను మహాకాలంలోకి వెళ్ళిపోతున్నాను. ఆత్మగా మరి ఆ యొక్క కాంతి చక్రాల్లో నువ్వు అమ్మవారి సహస్రార కమలం దగ్గరికి వెళ్తున్నావు కదా! వెళ్ళేటప్పుడు కూడా ఆ మహాకాలము కూడా మహంకాళి అంటారు. డివిజిబుల్ టైమ్‌లో ఈమెనేమంటారు? కాళీ అంటారు. చాలా మహా ప్లస్ కాళీ. మహాకాలము. ఆజ్ఞా చక్రం పైన. కిందకొస్తే డివిజిబుల్ టైమ్‌లో నువ్వు బాధపడుతూ ఉంటావు. నిన్నటిది తలుచుకుంటూ ఇవాళ ఏడుస్తూ ఉంటావు. మహాకాలంలో ఎందుకుంటుంది? ఈ మూడిటికి దాటిపోయావు గదా! తుర్యంలో ఉన్నప్పుడు కిందవెందుకు నిన్ను బాధిస్తాయి? నువ్వు మూడిట్లో ఉన్నప్పుడు నువ్వు ఉదాహరణకి ఇప్పుడు వర్తమానంలో ఉన్నావంటే నిన్నట అంటే భూత కాలము నిన్ను బాధపెడుతుంటుంది. లేదు అంటే వర్తమాన కాలం. ఇప్పుడు జరుగుతున్నది వర్తమానం గదా! ఇప్పుడు వచ్చేదేమిటి? భవిష్యత్తు. అయ్యో! భవిష్యత్తులో నేనేమైపోతాను? ఇట్లా ఆ భయాలన్నీ నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి. ఈ యొక్క త్రిపుటిలో నుంచి నీకు ధైర్యం అనేది ఎలా వస్తుంది? అది గూడా ఇచ్చేది ఈ అమ్మవారే. కాళీ అమ్మవారు అని జెప్తున్నారు. ఏమ్మా? అమ్మవారు ఏది కాదు అని చెప్తున్నారు. కాళీ అంటే ఏంటంటేనమ్మా పుర్రెలేసుకొని సంహారం చేసేదే కాళీ అని మనం చాలా మంది అంతవరకు ఆగిపోతాం. ఈ గురువుగారు ఏం చేస్తున్నారంటే అన్ని చోట్ల కాళీ స్వరూపాన్ని చూపిస్తున్నారు. కాళీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు చూడండి అంటే మంత్రంలో నువ్వు చెప్పే ఓం నమ శివాయ అని ఒకటి ఉందనుకో, అందులో వర్ణము అంటే అక్షరాలు, బీజములు ఏమ్మా ఈ బీజాలు, ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కాళీ అన్న ఈ కాళీ అమ్మవారు మంత్రమే కాక ఈ మంత్రం ఈమెయే. అది కూడా కాక తాత్పర్య సమాహార శక్తి అయిన నాదము కూడా కాళీయే. ఆ నాదము నిన్ను నాదంలోకి వెళ్తావు కదా! ఆ నాదము గూడా ఆమె సమాహార స్వరూపంగా బయటికి వచ్చిన నాదము గూడా ఆ తల్లి స్వరూపమే, కాళీ స్వరూపమే. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి. ఓం క్రీం అని నాదం వస్తుంది గదా! అది గూడా ఎక్కడి నుంచి? ఓం క్రీం ఇదంతా మంత్రం. ఈ స్వరూపం గూడా ఈవిడే అమ్మవారే. ఇక్కడి నుంచి నాదాంతంలోకి వదిలేస్తావు. అంతవరకు కూడా సమాహార స్వరూపము. చూసావా? అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు శ్మశానంలో నిన్ను దహన సంస్కారాలు చేసే వరకు గూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంలోనే నీ యొక్క ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల అన్నీ ఉంటాయి అని హెచ్చరిస్తున్నారిక్కడ. ఇది తెలుసుకో నాయనా! అప్పుడే నీకు కాళీ అమ్మవారి అనుగ్రహం అనేది వస్తుంది అని. అంతేగా? పెళ్ళిళ్ళు చేసుకుంటాం గదమ్మా! పెళ్ళిళ్ళు చేసుకుంటే అందుకనే మనసెరిగి కాపురం చేయమంటారు. అవునా? సంసారం ఎలా చేస్తాం? శరీరాలతో చెయ్యం గదా! మనసుతో జేస్తాం. అవునా? శరీరాలతో
ఆ! వంశాభివృద్ధి కోసం శరీరాలు గాని, సంసారం అనేది దేనికోసము? బంధం గట్టిపడటం కోసం. అందుకే మనసు ఎరిగి సంసారం చేస్తే అది కలకాలము నిలుస్తుంది అని. అలానే ఇక్కడ గూడా ఈ కాళీ ఉపాసనలో గూడా తత్వం తెలుసుకొని నువ్వు మంత్రం జెప్పాలి. తత్వం తెలియకుండా మంత్రం జెప్తే ఎట్లానమ్మా? మాకు ఆ పలానా గురువుగారు ఇచ్చారండి. ఆయన చాలా చాలా పవర్‌ఫుల్ అండి. ఈ పిచ్చి పిచ్చి మాటలు మీరు మీరు దిగి మాట్లాడతారు కానీ నన్ను దింపొద్దు. మేము ఆ లెవెల్‌లో లేని వాళ్ళు. మాకు అవసరం లేదు. వాడిచ్చాడు, వీడిచ్చాడు అనుకుంటా. అమ్మా! వాడిస్తే ఏముంది? అవునా? ఆ కాళీ అమ్మవారి అనుగ్రహం ముఖ్యం. తత్వం తెలియకుండా నేనేం చేస్తానమ్మా? అవునా? మనసు తెలియకుండా స్నేహం ఎలా చేస్తాం? మనసు తెలియకుండా మనసు ఎలా ఇస్తాం అందరికి? అవునా? వాడు ఎంతవరకు మనకు ఉపయోగం? అవునా? కొందరు స్నేహితులు కొంతవరకు ఉపయోగం. అదే ఖాళీ స్వరూపము. 5 సంవత్సరాలుంటారు. ఇప్పుడు నీ స్కూల్ పిల్లలు 10థ్ క్లాస్ వరకు నా స్టూడెంట్స్ అండి అంటావు. అక్కడి నుంచి అందరూ విడిపోతారు. అలా ఏంటంటే కొందరు ఎంతవరకు వస్తారు? ఇదంతా గూడా ఈ సృష్టి అంతా గూడా ఇటువంటి సమాహారం అంతా గూడా ఆఖరిగా నీకొచ్చే ఫలితం ఏదైతే ఉంటుందో అంతవరకు గూడా ఈ అమ్మవారి స్వరూపం ఉంది అని జెప్తున్నారు. వర్ణాలు, బీజముల్లోనే కాదురా నాయనా! నీ జీవితాల్లో గూడా ఒక స్నేహితుడు నీతో పాటు నిలబడాలి అన్నా గూడా కాలాన్ని తట్టుకునే స్నేహం అన్నమాట. కాలాన్ని తట్టుకొని మీరు ఉన్నారు అంటే అది ఖాళీ అనుగ్రహం వలన మీరు ఉన్నారు అని తెలుసుకోండి అంటున్నారిక్కడ. మీ గొప్పతనం గాదది. మేమిద్దరం అలా ఉంటామండి. మా బంధం అంత గట్టిది అని నువ్వు అనుకోవటం గాదు. ఆ గట్టితనం ఇచ్చింది గూడా అమ్మవారే. ఆమె క్రియావంతం గదా! క్రియాశీలత ఆమెది. కర్త, కర్మ, క్రియ. ఆమె లేకుండా నీకెలా వస్తుంది? గట్టిదనం ఎలా వస్తుంది? భార్యాభర్తల్లో గట్టితనం ఎలా ఉంటుంది? అందుకని ఈ దైవ బలము అని దాన్నే అంటారు. మాంగళ్యం గట్టిదమ్మా నీది అంటారు. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంది అని. ఆ తాడుకున్న మా వ ఎ అది కాదు. ఏమ్మా? ఏమ్మా? తాళిబొట్లకు గాదు. అక్కడ దాని మీద ఆ ముహూర్త బలం. ఆ ముహూర్త బలం అంటే కాలము. అవునా? ఆ ముహూర్త బలం అందుకే అలా ఎందుకు పెడతారు? కాళీ అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అప్పుడు ఈ పిల్ల చక్కగా పాపం ఈమె దీర్ఘ సుమంగళిగా ఉంటుంది అని. అందుకే ముహూర్తం అంత ముఖ్యం. మరి కాలం అంటే మరి ఖాళీ గదమ్మా! ఆ తల్లి కలుపుతుంది, విడదీస్తుంది గూడా. ఇంత ఉంటుంది మంత్రశాస్త్రంలో. అందుకే మంత్రశాస్త్రము అంటే ఇదేదో 4 ముక్కల్లో చెప్పేది గాదమ్మా ఇది. ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఏమ్మా! సో, ఇవన్నీ మీరు అర్థం జేసుకోవాలి. ఓహో! పెళ్లిలో ముహూర్త బలం అంటే ఇదనమాట. ఆ ఆ ఆ క్షణంలో నువ్వు ఆ ముహూర్తంలో సెకండ్ అటు ఇటు కాకుండా జీలకర్ర, బెల్లం పెట్టమంటాడు వాడు. తర్వాత తాళిబొట్లు కట్టుకోవడం అవన్నీ శాస్త్రం. కానీ ఇక్కడ పెట్టవలసిందేంటి? ఆ జీలకర్ర, బెల్లం పెట్టే టైం ముహూర్త బలం. అదే కాళీ అనుగ్రహము అని. ఆ! అక్కడ ఏ దుష్ట శక్తులు గూడా రాకుండా అందుకే మేళతాళాలతో గట్టిగా శబ్దాలు చేయమంటారు. ఏ శక్తులు గూడా వారిద్దరి మీద రాకుండా. అదనమాట. ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. మేము చెప్పకూడదు గదా! అవునా? మళ్ళీ నేను పెళ్ళిళ్ళల్లో వెళ్ళిపోతాం మనం. సో, ఇక్కడ నేను కాళీ అమ్మవారి యొక్క గొప్పతనం కోసం చెప్పాను. ఆ తల్లి ఎలా ఉంటుంది? నీ నీ మాంగళ్యంలో ఎలా ఉంటుంది అని. ఈ మాంగళ్యం గట్టిదయిందంటే మీ ఆయన అంతరిక్షం వెళ్ళినా మళ్ళీ కిందకొస్తాయి. చంద్రమండలం వెళ్ళాడనుకో, తాళిబొట్టు గట్టిగా ఉందంటే వస్తాడు కిందకి. అవునా? అది. అందుకే ఆ ముహూర్త బలం అంటారు. అందుకే మనం గూడా తిథి, వారం, నక్షత్రం చూసుకొని వెళ్తాం బయటికి. అవునా? ఇప్పుడు మాఘమాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? మంచి టైం అండి. కాళీ అమ్మవారి యొక్క కాలం ఇది. అమ్మవారి కాలం అండి. ఫిబ్రవరి 10థ్ బ్యాక్ సైడ్ అంతా గూడా వద్దులేండి బాబు ఇదంతా మంచి టైం గాదని. ఏమ్మా? అది. అంత అందంగా అమ్మవారిని చూడాలమ్మా. అమ్మవారిని చూడటం విగ్రహంలో గాదు. నిన్ను నువ్వు చూసుకోవటం, నీ యొక్క అందమైన జీవితాన్ని చూసుకోవటమే కాళీ అమ్మవారి యొక్క అనుగ్రహం. నీ జీవితాన్ని అందంగా చూస్తున్నావనుకో, అబ్బా! ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎంత బావుంది. నాకు ఎంత అందంగా నిన్ను శారీరకంగానే కాదు, మానసికంగానే అందం కాదు. నీ దృష్టి కూడా అంత అందంగా చేస్తుంది ఆ అమ్మవారు. ఏమ్మా! ఆ అందాలన్నీ ఇస్తుంది నీకు. హ్మ్. అందాలంటే ఏంటి? ఆనందం. అందమే ఆనందం గదమ్మా!
సో ఆ ఆనందం రావటం, ఎంతమంది ఆనందంగా ఉన్నారు చెప్పండి మనశ్శాంతిగా? ఎవరు లేరు. ఏదో అలజడి, ఏదో బెంగ, ఎవరో మనని వెంటాడుతున్నట్టు. అవునా? భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుంది. ఏమవుతుందో, అవుతుందా, కాదా? నేనంతవరకు నేను నడవగలుస్తానా? నేను వెళ్ళగలుస్తానా? నేను తట్టుకోగలుస్తానా? ఇవన్నీ నెగెటివ్. దీన్ని తొలగించేదే ఈ కాళీ అమ్మవారు. ఏమ్మా? నీ మనసుని ఏం చేస్తోంది? ఉన్న మనసునే బాగు చేస్తుంది గానీ, నీ మనసు తీసేసి కొత్త మనసేమి అక్కడ పెట్టట్లేదు. అవునా? కొత్త మనసు ఏమి ఉండదమ్మా. ఒక మనిషికి ఒకటే మనసు. ఆ మనసునే బాగు చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని, ఈ కాయగూర బాగలేకపోతే ఇంకో కాయగూర తెచ్చుకుంటాం అనేది కాదు జీవితం. ఏమ్మా? సో, ఖాళీ అంటే ఒట్టి ఖాళీ అనుకుంటున్నాము కానీ, ఖాళీ అంటే పరిణామ. హ్మ్. ఆమె పరిణామ. ఇంద్రియ శక్తి అని తెలుసుకోవాలి. పరిణామములో ఉన్న ఇంద్రియ శక్తి అని తెలుసుకోవాలి అమ్మవారు. చూడండి, సృష్టిలో ఇంద్రియ శక్తులు అంటే ఏంటంటే, పుట్టినప్పుడు నువ్వు హ్మ్. ఇంద్రియాలతో శక్తి ఉంటుంది. పుట్టినప్పుడు ఏమిటి నీకు? వెండి గిన్నెలో అన్నప్రాసన చేస్తారు. నువ్వు పరిణామంలో పెరుగుతున్నావనుకో, చిన్న కంచం ఒకటి తీసుకొస్తారు. పరిణామ క్రియలు చూడండి. నువ్వు తినే ఆహారం కూడా ఎలా పెరుగుతుందో, అలానే స్థూలంగా, సూక్ష్మంగా నీ ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. బాల్యంలో పసి మాటలండి అంటారు. కొద్దిగా వయసొస్తే, అమ్మో! వీడికి కూడా కొద్దిగా వయసొచ్చిందండి, సిగ్గు, బిడియం వచ్చింది అని అలా. ఈ పరిణామం ఏదైతే ఉంటుందో సృష్టిలో మొత్తం, ఇక్కడ ఎవరు నేను పర్సనల్‌గా తీసుకోవట్లేదు. మొత్తం అప్లై చేయాలి. ప్రిన్సిపల్ అంటే నీ వరకే అని నేను చెప్పట్లేదు. ప్రిన్సిపల్ ఈస్ ఎ ప్రిన్సిపల్ విచ్ అప్లైస్ టు యూ వన్ అండ్ ఆల్. అవునా? భూమి ఆకర్షణ శక్తి ఉంది అంటే ఏంటి? అందరం భూమి మీదే ఉండాలి. నేనుంటాను, నువ్వు గాల్లో తేలు అనేది కాదిక్కడ. ప్రిన్సిపల్ ఈస్ అప్లైడ్ టు ఆల్. అదనమాట. ఆ దృష్టితో మీరు జీవితంలో ఒకటి గుర్తుంచుకోండి అమ్మా. ఎప్పుడూ కూడా గమనించటం నేర్చుకోండి. వాగుడు తగ్గించండి. ఎందుకంటే, బై కీన్ అబ్జర్వింగ్ ద థింగ్స్ విచ్ పాసెస్ బిఫోర్ యువర్ ఐస్, ఎన్నో మౌనంలోనే తెలుసుకుంటాం నాన్న. అది. మౌనంలోనే మనుషుల యొక్క మనస్తత్వాలు అర్థమవుతాయి. సంభాషణ వల్ల ఎవరు, వీడికి వాడు అర్థం కాడు, వాడికి వీడు అర్థం కాడు. అది గుర్తుంచుకోండి జీవితంలో. ఇది నేను మీకు పర్సనల్‌గా నేనిచ్చే అడ్వైస్. ఈ పరిణామాలు అంతేగాని సంహారం అని మాత్రమే దానిని పరిణామములు చెయ్యకూడదు అంటున్నాడు. అంటే సంహారం వరకే కాళీ అమ్మవారు అని అనుకోకుండా నాయన.